హాయ్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినా కదా, మనం మార్కెటింగ్ గురించి తర్వాత చేద్దాం, వీడియో తర్వాత చేద్దామని అయితే మార్కెటింగ్ గురించి మనం చెప్దాం అనుకున్నాం. ఇప్పుడు మార్కెటింగ్ వచ్చేసి చాలామంది ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే నాటుకోళ్ళలో స్థిరత్వం, అంటే మొత్తం ఎప్పటికీ ఈ ఫీల్డ్లో ఉంటారా, మధ్యలోనే వెళ్ళిపోతారా అనేది ఇంపార్టెంట్. ఈ మార్కెటింగ్ గురించి కానీ మనం చిక్ తెచ్చుకునే దగ్గర నుండి కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబ్ లేక అప్పటిదప్పుడే రావడం, ఎక్కడనో షెడ్యూకి లీజ్ తీసుకోవడం, అక్కడ ఒక తడకలతో పందిరి వేసుకోవడం చేసి వేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వేస్తారు, కథం ఇది తర్వాత డ్రాప్ అయిపోతారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళకి లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఓన్ ల్యాండ్ ఉండాలి, ఓన్గా వాళ్ళ షెడ్ ఉండాలి, ఓన్గా వాళ్ళే వర్క్ చేసుకోవాలి, ప్లస్ అతను కష్టపడాలి. అట్లయితే దీంట్లో మార్కెటింగ్ గురించి ఇప్పుడు నేను చెప్పేటి మీకు వర్తించుతాయి. మీరైతే ఇప్పుడు మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుందంటే, మనం కోడిపిల్ల తెచ్చుకునే దగ్గర నుంచి మనం అమ్మే వరకు మార్కెటింగ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎట్లా అంటే, ఇప్పుడు మనం కోడిపిల్ల తెచ్చుకునే దగ్గర మనం మార్కెట్లో అసలు ఉంటామా లేదా అనేది కూడా ఈ మధ్యకాలంలో ఒక హ్యాచరీ దగ్గరికి పోతే వాళ్ళు షెడ్ లీజ్కి తీసుకుంటున్నారా, లేకపోతే మీరు ఎక్కడ జాతున్నారు, వాళ్ళు డెలివరీ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, అన్న మేము ఒక దగ్గర షెడ్యూల్ లీజ్ తీసుకున్నామన్నా అది ఇది అని చెప్పంగానే వాళ్ళు మీకు పిల్లలు అనే దగ్గర అలా క్వాంటిటీ, మేల్స్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనకు మార్కెటింగ్లో ఉన్నది ఇప్పుడు డిమాండ్ అంటే ఒక మేల్స్కే ఉంటుంది, ఫీమేల్స్కి అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఫీమేల్స్ ఉన్నాయి కదా, తర్వాత మనం అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, మేల్స్ అయితే అమ్ముకుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్ స్థిరత్వం అనేది ఇక్కడనే ఇదే దాంట్లో ఉంటే ఒక 4 నుంచి ఒక 5 బ్యాచ్లు తీసే వరకు మీకు అవగాహన అనేది పూర్తిగా వస్తూ ఉంటుంది. అలా 2 బ్యాచ్లు లాస్ కావచ్చు, 2 బ్యాచ్లు లాభం కావచ్చు. సరే మీ దగ్గర ఉన్న కోడి డిమాండ్ని బట్టి 5 బ్యాచ్లు కూడా లాభం రావచ్చు. సరే మీ దగ్గర సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే 5కి 5 బ్యాచ్లు కూడా లాస్ కావచ్చు మీరు స్టార్టింగ్. ఇది నేను చెప్పి స్టార్టింగ్ పర్పస్లో. అయితే ఇటువంటప్పుడు మనం కోల్పోకుండా ధైర్యాన్ని ఉంచుకొని ఈ ఫీల్డ్లో మాత్రం ఉండగలిగితే ఖచ్చితంగా లాభాలు అనేవి ఉంటాయి. ఎట్లా అనేది ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను, మీరైతే వినండి. మనకు ట్రేడర్స్ మీద ఆధారపడతారు ఈ రోజులలో. అన్న మేము చిక్స్ అయితే తీసుకురావడం జరిగింది, ఏదో తిప్పల పడ్డాం, ఏదో వేసినాం, పెంచినాక కూడా ఏమవుతుందంటే వాళ్ళు అమ్ముకోలేక అన్న ఏదో ట్రేడర్కి ఫోన్ చేయడం, ఒక్కళ్ళ కాల్ చేయగానే ఏమంటున్నారంటే, వాళ్ళు ఫస్ట్ టైం ఏం చెప్తున్నారంటే, మనమే కాల్ చేయగానే వాళ్ళు 180కి అడగడం, 190కి అడగడం, 200కి అడగడం, ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర నాకు తెలిసి 170 kg సూత అడగడం జరుగుతుంది ట్రేడర్స్ అనేవాళ్ళు. అయితే ఈ 170కి వాళ్ళకి ఇచ్చే బదులు నేనైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. మనకు మార్కెట్లో ఇటువంటిది ఒక ట్రే అనేది కోళ్ళు వేసుకపోయేటి మనకు దొరుకుతాయి. మనం ఒక 500 కోళ్ళు సాధినామంటే మినిమం ఒక 2 ట్రేలు అయితే మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 2 ట్రేలను నియర్ బై మన చికెన్ సెంటర్లు ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ సోనాలి అనేది చికెన్ సెంటర్లో నడుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు ఒక ట్రేడర్కి ఇవ్వకుండా ఒక 1000 కోళ్ళు సాధినట్టయితే ఒక చికెన్ సెంటర్లో 20 కోళ్ళు వేసుకుంటారు. ఆ 20 కోళ్ళు ఒక రోజుకు 2 చికెన్ సెంటర్లు. నీ కోడి పెరిగినాక నువ్వు మార్కెటింగ్ చేసుకునేది కేజీ నుంచి మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. అంటే 3 నెలల నుంచి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే నీకు అది 1.5, 1.6, 1.7 మేల్ అయ్యే వరకు నీకు మార్కెటింగ్ అనేది ఉంటుంది. అంటే 1.7 వచ్చే వరకు 5 months పడుతుంది. దీంట్లో 3 months అని చెప్తున్నారు, కానీ 3 months అయితే ఉండదు, 5 months పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఈ బాక్స్లో ఒక బాక్స్లో 20 కోళ్ళు వేసుకొని ఒక చికెన్ సెంటర్ లేదా 2 చికెన్ సెంటర్లు మీరు వేసినట్టయితే, అదే ట్రేడర్కు 200, 180కి ఇచ్చే బదులు అక్కడ చికెన్ సెంటర్లో మీరు 280 నుంచి 290, 300 మధ్యలో ఈ చికెన్ సెంటర్ వాళ్ళు అయితే వేసుకోవడం జరుగుతుంది. ఒక 10 చికెన్ సెంటర్లు మీరు కంటిన్యూగా చికెన్ సెంటర్ వాళ్ళని దగ్గరలో పెట్టుకున్నట్టయితే మీరు రెగ్యులర్ ప్రొడక్షన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ట్రేడర్ని పెట్టుకోవడం అవసరం లేదు. సరే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, లేనప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర వేసుకున్నప్పుడు, మీ దగ్గర ఉన్నప్పుడు మనం ఫామ్ కాబట్టి మనం సొంతంగా ట్రేడింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాం. ఒక 10 రూపాయలు తక్కువకి ఇచ్చినా వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏం లేదు.
అయితే ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం సొంతంగా ఇలా సొంత షెడ్, సొంతంగా మన ల్యాండ్, ఈ సొంతంగా మనమే పోయి వేసుకోవడం వల్ల 100% పూర్తిగా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. అది ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక 10 చికెన్ సెంటర్లు మన గ్రిప్లో పెట్టుకున్నట్టయితే మనకు ప్రతి సండే చికెన్ సెంటర్కి ఒక 10 కోళ్ళు వేసుకున్నా కూడా ఒక 100 కోళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే 100 కోళ్ళు అంటే దాదాపు మనం నెలల 100 కోళ్ళు అంటే 10 చికెన్ సెంటర్లో వేస్తామంటే చికెన్ సెంటర్కి 10 కోళ్ళు వేసినా 100 అవుతుంది. 100 కాబట్టి నెలల మనకు 4 వారాలు, 4 వారాలలో మనకు వచ్చేసి 400 కోళ్ళు వెళ్ళిపోతాయి ఈజీగా. మనం షెడ్ దగ్గర ఎన్ని అమ్ముకోవాల్సి ఉంటుంది, కనీసం ఈ వారాలలో కనీసం షెడ్ దగ్గర ప్రతి సండే ఒక 10 నుంచి 20 కోళ్ళ మధ్యలో అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లా కూడా ఒక 100 కోళ్ళు అయితే మంత్లో వెళ్ళిపోతాయి, ఒక 1 మంత్లో. అది మనం మంచిగా మార్కెటింగ్ చేసుకుంటాం. అది ఇప్పుడు దీన్ని అమౌంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చికెన్ సెంటర్లో ఒక అమౌంట్ పడుతుంది, ప్లస్ మళ్ళీ మనకు ఈ బయట మనం హోల్సేల్గా మన షెడ్ దగ్గర అమ్ముకున్న అమౌంట్ కొంచెం పడుతుంది. ఇక ఆఖరికి మనం అమ్ముకోలేని పరిస్థితి ఉంది పూర్తిగా అని చెప్పేస్తే ఎవరైనా ట్రేడర్స్ ఉంటే పిలిచి ఇచ్చేస్తే అది పర్లేదు. కాకపోతే నేను మొత్తం ట్రేడర్కే అమ్ముతా, నా దగ్గర ఉన్న కోళ్ళన్నీ అతనికే ఇచ్చేస్తా కానీ మనం ఒక 2-3 సార్లు కాల్ చేసినాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోజులు ఉన్న పరిస్థితిలో ఫస్ట్ నువ్వు కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఒక వీడియో పెట్టమని చెప్పేసి అడుగుతారు. నువ్వు ఏ ట్రేడర్కు కాల్ చేసినా ఫస్ట్ వీడియో పెట్టమని అడుగుతారు. ఆ వీడియో పెట్టినాక ఏమవుతుందంటే మనం ఒక చిన్న సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యేది ఏంటంటే, ఒక చిన్న విలేజ్ ఏదైనా సంఘటన జరిగిందంటే ఒక గ్రూప్ అనేది ఉంటుంది విలేజ్కి, ఒక విలేజ్ పేరు పెట్టి విలేజ్లో గ్రూపు, విలేజ్లో జరిగే సంఘటనలు మనమైతే ఎట్లా వేసుకుంటున్నామో, మన ఫ్రెండ్ సర్కిల్ ఎట్లయితే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అని ఎట్లా తయారు చేసుకుంటున్నామో, ఈ ట్రేడర్స్ కూడా ఒక్కొక్క సర్కిల్కు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ అనేది ఉంటుంది. ఈ మనం పెట్టిన వీడియోను వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేసి వాళ్ళ గ్రూప్లో వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్నాక మనం ఒక 2-3 కాల్ చేస్తాం, నువ్వు కాకపోతే నువ్వు కాకపోతే ఇంకోళ్ళు అన్నట్టు కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అన్న మన దగ్గర ఒక 180 పోతుంది, 190 పోతుంది, మార్కెట్లో రేట్ ఉంటుంది, వాళ్ళు 300కు తక్కువ అసలే ఇవ్వరు. మార్కెట్లో రేట్ ఉన్నాక కూడా అన్న మా దగ్గర లేదన్న, రేట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి నిన్ను ఒక 4-5 సార్లు నీ చేతనే ఫోన్ చేయించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. మనమే కాల్ చేసి వీడియో బుక్కుతూ ఉంటే అన్న నా పరిస్థితి బాగాలేదన్న తీసుకపో, అన్న నా పరిస్థితి బాగాలేదన్న తీసుకపో అని చెప్పేసి నువ్వే వాళ్ళని ఊకే కాల్ చేసి రమ్మనడం వల్ల నీకే రిస్క్ అనిపించి నువ్వు 190కో 180కో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా నువ్వే లాస్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే సరే, మనం చెప్పిన విధంగా ఇప్పుడు ట్రేడర్ నువ్వు ఎట్లా నమ్మచ్చు అంటే, మనం ఇదే మార్కెట్లో ఫీల్డ్ ఉన్నట్టయితే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉన్నట్టయితే మనకు ట్రేడర్ అనే వాళ్ళు కూడా కొంచెం నమ్మకంగా మనం రెగ్యులర్ ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మన దగ్గర నుంచి ఇప్పుడు మనం తెచ్చుకునే చిక్కు దగ్గర నుంచి రెగ్యులర్ వస్తే ₹1 మనకు అక్కడ తక్కువ చిక్కు వస్తుంది. మనం రెగ్యులర్ ఇక్కడ ఇవ్వడం వల్ల ₹1 పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే బెటర్ ఆప్షన్. నేను ఇంకొకటి మార్కెట్ గురించి అని కాకుండా ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటాను. మీకు కొందరు ఏం చేస్తారంటే ముందు చూపు అనేది లేకుండా కోళ్ళు వేయడం జరుగుతుంది. ఈ ముందు చూపు ఏంటంటే మన కోడి కటింగ్కి ఎప్పుడు వస్తుంది అనేది మనం ముందే ఆలోచించుకోవాలి. అంటే మన దగ్గరలో ఏ పండుగలు ఉన్నాయి, మనకు వచ్చేది సంవత్సరానికి 3 బ్యాచ్లు ఇస్తాం, 4 నెలలకు ఒక బ్యాచ్ వస్తుంది. సో 4 నెలలకు ఒక బ్యాచ్ వస్తుంది. ఆ 4 నెలలకు ఒక బ్యాచ్లో మనం ముందు చూపు ఇప్పుడు ఈ మంత్లో బ్యాచ్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ 4 మంత్స్లో బ్యాచ్ ఎప్పుడు వస్తుంది, అప్పుడు కోడికి డిమాండ్ ఉంటుందా అనేది తెలుసుకున్నాకనే మనం చిక్స్ తీసుకురావడం జరగాలి. లేదన్నా నేను 1 మంత్ నాకు సంబరం ఉన్నది, ఈ మంత్లో వేసేస్తాను నేను చిక్స్, నెక్స్ట్ మనం వచ్చే వరకు ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక అన్యాయం చేసిందంటే మొన్న శ్రావణ మాసంలో బ్యాచ్ వచ్చింది అనేది 2000 కోళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ముందే మనం ముందు చూపుగా అప్పటికి మార్కెటింగ్ ఉంటుందా ఉండదా మనం ఇప్పుడు వేసినప్పుడు అవసరం అనుకుంటే లేదనేది ఉంటే ఒక 1 మంత్ ఆగాలి, సంవత్సరం. ఇది ఒక వ్యవసాయ పంట లెక్కనే. మనం ఎప్పుడైనా వర్షాకాలమే పంట వేస్తాం, మనకు కటింగ్కి వచ్చే వరకు వర్షాకాలం అయిపోయినాక వర్షాకాలం ఎండింగ్లో మనకు కటింగ్కి వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా అట్నే పంటలు అయితే ఎట్లా పండించుకుంటున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ కోళ్ళను కూడా మనం ముందు చూపు చూసుకొని బ్యాచ్ చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి డిసీజెస్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీరు మంచిగా పాటించి ముందు చూపు తీసుకొని బ్యాచెస్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు అనేవి మీకు ఉంటాయి. అట్లే నేను ముందు మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అన్న 1 మంత్ చిక్స్ ఇస్తా, నేను బ్రూడింగ్ పెట్టిస్తా అని చెప్పి. నాకైతే చాలామంది కాల్స్ చేస్తున్నారు,
నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే నాకు 100 నుంచి 120 ఏవో కాల్స్ అయితే రావడం జరిగింది, అన్న మాకు చిక్స్ కావాలని. కాకపోతే మనం ఆల్రెడీ మనం చెప్పినాక 2 నుంచి 3 రోజులకే మనం పెట్టిన వీడియోకి రెస్పాన్స్ వచ్చి ఒక 2000 చిక్స్ అనేది మనకు ఆర్డర్ రావడం జరిగింది. మన ఫామ్ దగ్గరికి వచ్చి మన ఫామ్లో చూసి మనం చేసే ఈ విధానాన్ని మొత్తం నేర్చుకున్నాక ఒక అన్న ఒక 500 చిక్స్ ఇవ్వడం జరిగింది, ఒక అన్న 1000 ఇవ్వడం జరిగింది, ఇంకొక అన్న 500 చిక్స్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ మన ఫామ్లోనైతే మొత్తం పూర్తిగా ఇలా కోళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రూడింగ్ పెట్టే రూమ్ కూడా ఇప్పుడు క్లీన్ చేయలేదు. ఏమన్నా ఈ కోళ్ళు ఇటు అటు మనం పరవలు కట్టడం వల్ల ఇవి ఎగరడం అవి ఎగరడం బ్రూడింగ్ సరిగ్గా జరగదని చెప్పేసి మనకు దగ్గరలో ఉన్న అన్న 1000 చిక్స్ అయితే ఇచ్చిండని చెప్పిన కదా, ఆ అన్న ఫామ్లోనే నేను అన్న నీకు కొంచెం గైడెన్స్ ఇస్తా, నా తరపున ఉన్న చిక్స్ కొన్ని వేసుకోండి అని చెప్పేసి ఆ ఫామ్లో నేను 1000 చిక్స్ అయితే ఎక్స్ట్రా బ్రూడింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టైము మనకైతే ఎన్ని కాల్స్ వస్తాయో చూసుకొని ఈ బ్యాచ్ లిఫ్ట్ చేసిన తర్వాత మనం ఈ ఫామ్లోనే మీరు కావాలనుకుంటే మీరు వచ్చి విజిట్ చేయండి మన ఫామ్ దగ్గర. విజిట్ చేసిన తర్వాతనే మీరు చిక్స్ అయితే ఆర్డర్ ఇవ్వండి. నేను ఈ కటింగ్ బర్డ్స్ గురించి కూడా నా దగ్గరికి వస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను ఫోన్లో మాట్లాడి చెప్పాలంటే ఏదో సోది చెప్తారని మీరు అనుకున్న చాలామంది ఉన్నారు. కొందరు టైంపాస్ కూడా కాల్ చేసే వారు కొందరు ఉన్నారు. మీరు ఏమన్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకాలంటే మన సిద్దిపేట డిస్టిక్ ఉస్నాబాద్ మండల్ పందిళ్ళ విలేజ్ అండి మనది. మనకు ఈ చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్ల వరకు అయితే మనం ఏదైనా చేయగలుగుతాం. తర్వాత ఏదో కామారెడ్డి, నిజామాబాద్ ఇటు దూరం నుంచి ఉంటారు. మనం వాళ్ళకి చిక్స్ ఇస్తాం, కానీ అంత దూరం వాళ్ళు తీసుకెళ్ళడం ఇబ్బంది అయితే చాలా జరుగుతూ ఉంటుంది. సరే, వాళ్ళు తీసుకెళ్తా అంటే మనం ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది అయితే ఏది లేదు. మీరైతే ముందు చూసుకొని తర్వాత మీరు చిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకోండి అన్న. మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన ఛానల్ ఇట్నే సపోర్ట్ చేసిన కొద్దీ నేను ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. నేను ఈ సోనాలికి సంబంధించి పూర్తి కంటెంట్ మాత్రం మీకు కంపల్సరీ లాస్ లేకుండా నడిపించుకోవడం మాత్రం నేను కంపల్సరీ చెప్తా ఉంటాను. మీరు కంపల్సరీ చూసి నేర్చుకోండి. మన వల్ల ₹1 సంపాదించుకుంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా. అంతకు మించి అయితే దీంట్లో ఏముండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.